ఈ చికిత్స ఒకటి ఉంటుందని తెలియకే మీరు లక్షల కొద్ది డబ్బుని వృధా చేస్తున్నారు. పంచకర్మ చికిత్స అంటే ఏమిటో తెలుసు? పంచకర్మ చికిత్స యొక్క ప్రయోజనాలు. నమస్కారం. ఈ విషయం తెలియకనే మీరు ఇప్పటి వరకు లక్షల కొద్ది డబ్బులు హాస్పిటల్లో ఖర్చు చేసుకుంటున్నారు. కనీసం ఇక మీదటైనా ఈ విషయాన్ని గురించి తెలుసుకొని కొన్ని సంవత్సరాల తరబడి పోగు చేసుకున్న మీ కష్టార్జితాన్ని కాపాడుకోండి. అసలు ఏంటి ఆ విషయం? లక్షల కొద్ది డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలి అనేది తెలియాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చివరి వరకు చూడండి. ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్కరూ ఈ విషయం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఏదైనా ఆరోగ్య సమస్య రాగానే వెంటనే హాస్పిటల్కి పరిగెత్తడం, ఇచ్చిన మందులు కొన్ని రోజులు వాడడం, సమస్య తిరగబడగానే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడం మన అందరికీ అలవాటైపోయింది. తెలియకుండానే మనందరం ఈ చక్రంలో ఇరుక్కుపోయాం. అలా చక్రంలో ఇరుక్కుపోవడానికి గల ప్రధాన కారణం చాలా మందికి ఆయుర్వేదం యొక్క గొప్పతనం గురించి తెలియకపోవడం, అందులోనూ ఈ అద్భుతమైన చికిత్స గురించి అస్సలు తెలియకపోవడం మరింత దురదృష్టకరం. ఈ చికిత్స గురించి తెలుసుకున్నాక ఇన్ని రోజులు నా డబ్బులు వృధా చేసుకున్నానే అని మీరే పశ్చాత్తాపానికి గురవుతారు. అతి తక్కువ ఖర్చుతో ఏ వ్యాధినైనా సర్జరీ లేకుండా మూలాల నుంచి తొలగించి పునరావృతం అవ్వకుండా చేసే అద్భుతమైన చికిత్స పంచకర్మ చికిత్స. ఈ చికిత్స కేవలం అనారోగ్యం కోసం మాత్రమే నిర్దేశించింది కాదు. ఆరోగ్యంగా ఉండాలి, రోగాల బారిన పడకూడదు అనుకునేవారు ఎవరైనా దీన్ని ఎంచుకోవచ్చు. పంచకర్మ చికిత్స ఎలా పనిచేస్తుంది, ఏమిటి దీని ప్రత్యేకత అనేది తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి. ఆయుర్వేదం ప్రకారం ఆరోగ్యం అంటే శరీరంలో ఎటువంటి విష పదార్థాలు లేకపోవడం, మనస్సు ప్రశాంతంగా ఉండడం, భావోద్వేగాలు నియంత్రణలో ఉండి మనం సంతోషంగా ఉండడం. కానీ ప్రస్తుతం మనం జీవిస్తున్న బిజీ లైఫ్ స్టైల్ మరియు ఒత్తిడి వల్ల మన శారీరక మరియు మానసిక వ్యవస్థలు, శరీర పనితీరు క్షీణతకు గురయ్యే టాక్సిన్లతో నిండి ఉంటున్నాయి. రోజు రోజుకి ఈ టాక్సిన్స్ శరీర వ్యవస్థను క్షీణింపచేస్తున్నాయి. క్రమంగా ఆరోగ్యాన్ని దెబ్బతీసి దీర్ఘకాలిక వ్యాధులకు బానిసలను చేస్తున్నాయి. పంచకర్మ అన్ని రకాల వ్యాధులను నయం చేయడంతో పాటు మన రోజువారీ జీవితంలో ఉండే ప్రతికూల ప్రభావాలను తిప్పికొట్టడంలో ప్రభావవంతంగా ఉంటుంది. ముఖ్యంగా ఇది శరీరంలోని టాక్సిన్స్ను తొలగించడం, శరీర వ్యవస్థలో సమతుల్యతను తీసుకురావడం మరియు పనితీరును మెరుగుపరచడం ద్వారా ఆరోగ్యాన్ని పునరుద్ధరిస్తుంది. పంచకర్మలో పంచ అంటే 5, కర్మ అంటే చర్య అని అర్థం. ఈ చికిత్సలో వమనం, విరేచనం, వస్తి, నస్య మరియు రక్తమోక్షణం అని పిలువబడే 5 విధానాలు ఉంటాయి. ఈ 5 విధానాలు శరీరం, మనస్సు, ఆత్మ మరియు ఇంద్రియాలను అంతర్గతంగా ప్రక్షాళన చేసి వాటి సమతుల్యతను పునరుద్ధరింపజేస్తాయి. అలాగే మీ ఆరోగ్యాన్ని, సమయాన్ని మరియు డబ్బుని కాపాడే ఆయుర్వేద విధానాల గురించి ప్రతిరోజు తెలుసుకోవాలనుకుంటే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. వమనం, విరేచనం, వస్తి, నస్యం మరియు రక్తమోక్షణం అంటే ఏంటి, వీటిని ఏ ఏ వ్యాధులకు సూచిస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వమనం అనేది ఆయుర్వేదంలో శరీరంలోని విష పదార్థాలను తొలగించడానికి మరియు కఫదోషంలో ఉండే సమతుల్యతను దూరం చేయడానికి ఉపయోగించే ప్రక్రియ. ఈ ప్రక్రియలో భాగంగా రోగితో వాంతులు చేయించడం జరుగుతుంది. ఈ చికిత్స బరువు పెరగడం, ఉబ్బసం మరియు ఎసిడిటీ వంటి కఫాధిక్య సమస్యలకు ప్రత్యేకంగా సూచింపబడింది. పంచకర్మలో రెండవ ప్రక్రియ విరేచనం. విరేచనంలో భాగంగా గాల్ బ్లాడర్, చిన్న ప్రేగుల్లో ఉన్న విష పదార్థాలను మరియు వ్యర్థ పదార్థాలను విరేచన రూపంలో చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ శరీరంలోని టాక్సిన్స్ను శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. కామెర్లు, పెద్ద ప్రేగు యొక్క ఇన్ఫెక్షన్లు, ఇన్ఫ్లమేషన్లు, ఉదరకుహ ఇన్ఫెక్షన్ వంటి పిత్త ఆధిక్య సమస్యలను నయం చేయడానికి సూచింపబడుతుంది. పంచకర్మలో మూడవ ప్రక్రియ ఎనిమ లేదా వస్తి. ఈ ప్రక్రియ పంచకర్మ చికిత్సలోని ప్రక్రియలన్నిటికల్లా ప్రభావవంతమైంది. ఈ ప్రక్రియలో భాగంగా ఔషధ కషాయాలు పురీషనాళంలోకి చొప్పించడం జరుగుతుంది. ఈ వస్తి ప్రక్రియ పెద్ద ప్రేగు నుంచి టాక్సిన్స్ను తొలగించడానికి, వాతదోషంలో ఉన్న అసమతుల్యతలను సమతుల్యం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ఆర్థరైటిస్, మలబద్ధకం, దీర్ఘకాలిక నొప్పి, నరాల సంబంధిత రుగ్మతలను దూరం చేయడానికి సూచించబడుతుంది.
పంచకర్మలో మూడవ ప్రక్రియ నస్యం. ఈ చికిత్స తల భాగంలో పేరుకుపోయిన టాక్సిన్స్ ను ప్రక్షాళనం చేయడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. చికిత్స ప్రారంభంలో తల మరియు భుజం ప్రాంతాలకు సున్నితమైన మసాజ్ ఇవ్వబడుతుంది. ఆ తర్వాత ఔషధ నూనెలను 2 నాసికా రంధ్రాల్లో చొప్పించడం జరుగుతుంది. ఈ ప్రక్రియ తల భాగంలో పేరుకుపోయిన విష పదార్థాలను శుభ్రపరుస్తుంది మరియు వివిధ రకాలైన మస్తిష్క నొప్పి, తలనొప్పి, జుట్టు సమస్యలు, నిద్ర రుగ్మతలు, నాడీ సంబంధిత రుగ్మతలు, సైనసైటిస్, క్రానిక్ రైనైటిస్ మరియు శ్వాసకోశ వ్యాధులను తగ్గించడానికి ప్రత్యేకంగా సూచింపబడుతుంది. పంచకర్మలో చివరి ప్రక్రియ అయినటువంటి రక్తమోక్షణం. ఈ చికిత్స రక్తం నుంచి విషాన్ని తొలగించడానికి మరియు పిత్తదోషాన్ని సమతుల్యం చేయడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అపరిశుభ్రమైన రక్తం వల్ల కలిగే వ్యాధులను నయం చేస్తుంది. ఈ ప్రక్రియ ఒక నిర్దిష్ట ప్రాంతంలో లేదా మొత్తం శరీరం కోసం చేయవచ్చు. సోరియాసిస్, డెర్మటైటిస్ వంటి వివిధ స్కిన్ ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి సూచింపబడుతుంది. పంచకర్మ యొక్క ప్రయోజనాలు. పంచకర్మ శరీరానికి మరియు మనసుకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. శరీరం నుండి లోతుగా పేరుకుపోయిన టాక్సిన్స్లను తొలగిస్తుంది. మెరుగైన ఆరోగ్యం మరియు శక్తిని ప్రోత్సహిస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మెరుగైన జీవక్రియ మరియు పోషకాల శోషణకు తోడ్పడుతుంది. వీటితో పాటు రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. ఫలితంగా అన్ని రకాల వ్యాధులను దూరం చేస్తుంది మరియు మానసిక స్పష్టత, దృష్టి మరియు భావోద్వేగ స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుంది. అతి ముఖ్యంగా శరీరం యొక్క సమతుల్య స్థితిని పునరుద్ధరింపజేస్తుంది మరియు కణజాలాలను పునరుజ్జీవింపజేస్తుంది. పంచకర్మ చికిత్స ఎవరికి సూచింపబడుతుంది అనే విషయానికి వస్తే, శరీరం మరియు మనస్సుని ప్రక్షాళనం చేసుకోవాలనుకునేవారు ఎవరైనా ఈ చికిత్సను పొందవచ్చు. కాకపోతే దీర్ఘకాలిక అనారోగ్యం, ఒత్తిడి సంబంధిత రుగ్మతలు, జీర్ణ సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నిజమైన ఆరోగ్యం అనేది ఎటువంటి వ్యాధి లేకపోవడం మాత్రమే కాకుండా, ఒకవేళ మీరు కూడా మీ శరీరం, మనస్సు మరియు ఆత్మకి మధ్య సమతుల్యత పొందాలి అనుకున్నా, మీకున్న సమస్యలు ఎటువంటి సర్జరీ మరియు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శాశ్వతంగా నయం చేసుకోవాలి అని అనుకుంటే, మీరు పంచకర్మ చికిత్సను నిస్సందేహంగా ఎన్నుకోవచ్చు. పంచకర్మ చికిత్స పొందడం కోసం మీరు వర్ధన్ ఆయుర్వేదాన్ని సంప్రదించవచ్చు. ఎందుకంటే మేము గత 25 ఏళ్లుగా అన్ని రకాల వ్యాధులకు 7 లక్షల మందికి ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సతో మెరుగైన ఫలితాలను అందించాం. అందుకే ఆలస్యం చేయకుండా మీరు కూడా వచ్చి పంచకర్మ చికిత్స ద్వారా మీకున్న సమస్యలను దూరం చేసుకొని మీ ఆరోగ్యకరమైన జీవితాన్ని తిరిగి పొందండి. ఇలాంటి ఆయుర్వేద జ్ఞానాన్ని మరింత తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ మరియు రిలేటివ్స్కి షేర్ చేసి వారికి కూడా అద్భుతమైన చికిత్స గురించి తెలియజేయండి.